ప్రభుత్వ భూములను ఆక్రమించి అక్రమంగా షాపులు పెట్టిన వారిపై జిహెచ్ఎంసీ కోర్టు చూపిస్తుంది. అందులో భాగంగా ఏదైతే ఐటీసీ కోహినూర్ అపోజిట్లో ఉన్న ప్రభుత్వ ల్యాండ్ ఏదైతే ఉందో అక్కడ దాదాపు 20 షాపుల వరకు ఉంటాయి. వాటిని మొత్తం నోటీసులు ఇవ్వకుండా ఒక్కసారిగా మొత్తం కూల్చేస్తున్నారు. మనం చూడొచ్చు జేసీబీల సహాయంతో మొత్తం ఎక్కడికక్కడ మొత్తం రేకుల షెడ్స్ అన్ని ఇక్కడ దాదాపు 20 వరకు ఉంటాయి. రేకుల షెడ్స్ అనేవి మొత్తం కూల్చేసి పక్కకు మొత్తం తీసేస్తున్నారు. వాళ్ళకి ముందస్తుగా ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అది తీసుకోవడానికి కూడా టైం ఇవ్వకుండా ముందు ఇలా చేస్తున్నారు. దీంతో ఎవరైతే ఈ షాపుకు సంబంధించిన వాళ్ళు ఉంటారో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద ముందస్తుగా నోటీసులు ఇస్తే వాళ్ళు లోపల ఉన్న సామాన్ తీసుకెళ్ళడానికి సమయం ఉంటుంది, ఆస్కారం ఉంటుంది. కానీ అవేవి ఇవ్వకుండా ఒక్కసారిగా వచ్చి జేసీబీల సహాయంతో ఎక్కడికక్కడ ఇలా మొత్తం ఏదైతే షాప్స్ ఉంటాయో మొత్తం కూడా కూల్ చేస్తున్నారు. మనం విజువల్స్లో చూసుకోవచ్చు. మొత్తం ఈ ఏదైతే ఇప్పుడు మనకు స్థలం కనిపిస్తుందో ఈ స్థలంలో దాదాపు 20 వరకు షాప్స్ అనేవి ఏదైతే రేకుల షెడ్తో ఏర్పాటు చేశారో వాళ్ళు బతుకు తెరువు కోసం ఇక్కడ షాప్లను ఏర్పాటు చేసి ఇక్కడ జీవనం కొనసాగిస్తుంటారు. వాళ్ళపైన ఎలాంటి కనికరం చూపకుండా ఒక్కసారిగా ఎలాంటి నోటీసులు జారీ చేయకుండా ఒక్కసారిగా వచ్చి కూల్చేయడంతో వాళ్ళందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నేను మొత్తం మీద ఒకవైపు జిహెచ్ఎంసీ అధికారులు ఒక్కసారిగా కూల్చివేతలు అనేవి జరుగుతున్నాయి. మొత్తం మీద మనం చూసుకోవచ్చు. మొత్తం ఏదైతే కోహినూర్ అపోజిట్లో ఈ ల్యాండ్ అనేది ప్రభుత్వ ఆధీనంలో ఉంటుంది. దీన్ని వీళ్ళ అక్రమంగా ఆక్రమించి షాప్స్ రన్ చేస్తున్నారన్న కారణంతో ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా జిహెచ్ఎంసీ అధికారులు దీన్ని కూల్చివేస్తున్నారు. ఉదయం నుంచి కూల్చివేతలు అనేవి జరుగుతున్నాయి. మొత్తం మీద ఇక్కడ షాపుకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి, ఎప్పటి నుంచి కూల్చివేతలు జరుగుతున్నాయి? నేను 1 గంట నుంచి. ఏమైనా మీకు నోటీసులు ఇచ్చారా? ఎందుకని చెప్తున్నారు? ఎందుకని కూడా కారణాలు చెప్పట్లేదు. అసలు నోటీస్ కూడా ఏమీ లేదు. అప్పుడు కాబట్టి పుట్టు కూడా మీద అలాగే ఉంది. పుట్టు కూడా అలాగే మొత్తం కోలుకొడ ఏరొచ్చు మొత్తం పట్టుకుపోరు. అంటే ఇది ప్రభుత్వ ల్యాండా? దుర్గం చెరువు ల్యాండ్ ప్రభుత్వం. ఓన్లీ ఇక్కడ ఉన్నవేనా? అటు సైడ్ కూడా షాప్స్ ఉన్నాయి, అవి కూడా కూర్చు చేస్తున్నారా? అవి మాకు తెలియదమ్మా. అవి మరి తెలీదు. ఓన్లీ ఇవే కోలుకొట్టారు. అంటే మీరు అడిగితే ఏం చెప్తున్నారు వీళ్ళు? ఏ సమాధానం చెప్పట్లేదమ్మా. మొత్తం ఎన్ని జేసీబీలతో చేస్తున్నారు? ఒకటే. మొత్తం ఎన్ని షాప్స్ ఉన్నాయి? మొత్తం సామాన్ తీసుకోవడానికి ఏమైనా సమయం ఇచ్చారా? సమయం ఇవ్వలేదమ్మా. సమయం ఇవ్వలేదు. అప్పటికప్పుడు జస్ట్ 1 గంటకు వచ్చారు, 1 గంటకు పట్టారు, 1 గంటకు కోలుకొడేశారు. సామాన్లు కూడా బయట తీసుకున్నా కూడా అవకాశం లేదు. అంటే ఎన్ని రోజుల నుంచి మీరు ఇక్కడ షాప్స్ 3 సంవత్సరాలు 4 సంవత్సరాల దగ్గర ఉంటున్నాం. అప్పుడు ప్రభుత్వం వాళ్ళే పెట్టుకోమన్నారు. ఇక్కడ వాళ్ళు పెట్టుకోమంటేనే పెట్టుకున్నాం. రోడ్డు మీద తీసి లోపల పెట్టుకోమన్నారు, లోపలే పెట్టుకున్నాం. మళ్ళీ సాధారణంగా వాళ్ళే నేను వచ్చి మళ్ళీ వాళ్ళే తీసేసారు. నిన్న 24 షాపులు ఉంటాయి మొత్తం. 24 షాపులు కోలుకొట్టారు. అంటే మీరు 4 సంవత్సరాల నుంచి ఇక్కడనే ఉన్నారా? ఇక్కడే ఉన్నాం 4 సంవత్సరాల నుంచి. ఏమేమి షాప్స్ ఉంటాయి ఇక్కడ? మొత్తం అన్ని ఫుడ్ పాయింట్లు, బిర్యానీ పాయింట్లు, టీ స్టాల్లో అన్నీ ఉంటాయమ్మా. టీ స్టాల్ కూడా ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఫుడ్ పాయింట్ ఉంది, టీ స్టాల్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మరి ప్రభుత్వానికి ఏం చెప్తారు దీనిపైన? ఏమి వెళ్ళాలా, ఇంకేమి వెళ్ళలేదు. ఇప్పుడు వెళ్తాము అందరం. వెళ్ళి మరి ఏం చేస్తారో ఖండిస్తాం. ఇంకెవరి దగ్గరికి వెళ్ళలేదు, వెళ్తాము ఇప్పుడు. ఏదైనా మరి ఇప్పుడు వెళ్తాం. వెళ్ళి ఆఫీస్కి వెళ్తాం. జిఎంసీ ఆఫీస్కి వెళ్తాం. సీఎం గారి దగ్గర కూడా వెళ్తాం. సీఎం గారు నిన్న నుంచి చేస్తున్నారన్న, మన నిన్న నుంచి మీరు ఎటు పోలేదా? సామాన్లు తీసుకున్నా కూడా అవకాశం ఇవ్వలేదమ్మా. షాపులో ఉండిపోయాం కదా. అందుకే ఉదయం వచ్చి వెళ్దామని వస్తున్నారు. ఒకరు వస్తున్నారు, అందరూ వెళ్తాం. అది మొత్తం మీద ఇది పరిస్థితి. దాదాపు 4 సంవత్సరాల నుంచి ఇక్కడే జీవనాధారంగా ఒకవైపు బిర్యానీ పాయింట్స్ కావచ్చు, కొన్ని ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ కావచ్చు, ఇలా రన్ చేస్తున్నాం. ఎలాంటి ముందస్తు నోటీస్ ఇవ్వకుండా ఇలా అధికారులు ఇలా చేస్తున్నారని ఒకవైపు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద ఏదైతే దుర్గం చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో ఇవి ఉంటాయని మనకు ఇక్కడ వీళ్ళు చెప్తున్నారు. మొత్తం మీద ఎలాంటి నోటీసులు జారీ చేయకుండా ఇవి చేస్తున్నారు. మొత్తం మీద ఈ విధంగా ఏదైతే ఐటీసీ కోహినూర్కి అపోజిట్లో ఉన్నటువంటి ఏదైతే ఇక్కడ ఆక్రమించారో వాటిని వీళ్ళు పూర్తి చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం జేసీబీ సహాయంతో ఇక్కడ మొత్తం ఏవైతే వాళ్ళ రేకుల షెడ్స్ కావచ్చు, వాళ్ళు సామాన్ తీసుకోవడం కూడా సమయం ఇవ్వకుండా
ఈ విధంగా చేస్తున్నారనే పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద ఎక్కడ చూసినా మొత్తం నిన్న మధ్యాహ్నం 1 గంట నుంచి ఈ కూల్చివేతలు అనేవి జరుగుతున్నాయని ఇక్కడున్న స్థానికులు చెప్తున్నారు. మొత్తం మీద ఎలా ఒకవైపు సామాన్ తీయకుండా ఒకసారి మేము దీనిపైనే బతుకుతుంటాం, 4 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నాం, అయినప్పటికీ ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఇలా జరుపుతున్నారని ఒకవైపు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి ముందస్తు నోటీసులు ఇచ్చినా మేము లోపల ఉన్న ఏదైతే సామాన్ ఉంటుందో అది మొత్తం తీసుకోవడానికి సమయం ఉంది, కానీ అలాంటిది ఏమి ఇవ్వకుండా ఇలా చేయడం చాలా ఏదైతే పేదవాళ్ళు వచ్చి ఇక్కడికి వచ్చి ఇలా చేస్తున్నాం, ఇలా చేయడం కరెక్ట్ కాదని ఒకవైపు ఇక్కడున్న స్థానికులు మొత్తం మీద ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం ఈ ఏదైతే ల్యాండ్ ఉంటుందో ఒకవైపు వచ్చే దుర్గం చెరువు ఆనుకొని ఉంటుంది. దీంతో ఒక్కసారిగా ప్రభుత్వ భూములు ఆక్రమించారన్న కారణంతో ఇక్కడ ఈ ల్యాండ్ ఇక్కడున్న ఏవైతే షాప్స్ ఉంటాయో వాటిని కూల్చివేతల ప్రక్రియ అనేది కొనసాగుతుంది. నిన్న 1 గంట నుంచి ఈ కూల్చివేతల ప్రక్రియ అనేది కొనసాగుతుంది. ఇంకా దాదాపు మొత్తం 24 పైగా స్టాల్స్ ఉన్నాయని ఇక్కడున్న స్థానికులు చెప్తున్నారు. మొత్తం మీద ఒకవైపు ఎలాంటివి జరగకుండా ఒకవైపు ఎక్కడికక్కడ బందోబస్తు ఏర్పాటు చేసి ఎవరైతే షాపుకు సంబంధించిన వాళ్ళు కూడా ఎలాంటి గొడవలు జరగకుండా మొత్తం మీద స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో ఈ మొత్తం ఏదైతే జేసీబీల సహాయంతో వాళ్ళకి సంబంధించిన ఏదైతే షెడ్స్ కావచ్చు మొత్తం కూడా కూల్చివేస్తున్నారని చెప్పుకోవచ్చు. మొత్తం జిహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఈ కూల్చివేతలు అనేవి జరుగుతున్నాయి. మొత్తం మీద ఇప్పటికే ఎవరైతే స్థానికులు ఉంటారో వాళ్ళు పెద్ద ఎత్తున చేరుకున్నారు, వారిని ఎవరిని కూడా దగ్గరికి చేరుకోనివ్వట్లేదు. మొత్తం మీద ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెప్పండి, ఎప్పటి నుంచి జరుగుతున్నాయి కూల్చివేతలు? అంటే ఎందుకు తెలియదు మేడం, మాకు తెలియదు. అంటే మీరు ఇక్కడ ఏం షాప్ రన్ చేస్తున్నారు? నేను షాప్ తెలియదు, మాకు ఏం తెలియదు, మేము ట్రాక్టర్. సో మొత్తం మీద ఇది పరిస్థితి. ఏదైతే ముందస్తు నోటీసులు ఇస్తే మాకు కొంచెం సమాచారం ఉంటే మేము ఏదైతే సామాన్ ఉంటుందో వాటిని తీసుకెళ్లే వాళ్ళం, కానీ ఎలాంటి సమాచారం లేకుంటే ఇలా చేయడం వల్ల మేము చాలా ఇప్పటికే జీవనాధారమైన ఇలాంటి షాపులు మేము కోల్పోవాల్సి వస్తుంది. దీనిపైన ప్రభుత్వం ముందస్తుగా నోటీసులు ఇస్తే మేము వేరే దగ్గర షిఫ్ట్ అయ్యే వాళ్ళమని ఒకవైపు ఇక్కడ ఉన్న స్థానికులు పెద్ద ఎత్తున ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.